హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? సుస్వాగతం క్రిప్టో స్కిల్స్ తెలుగు ఛానల్కి. ఈరోజు మనం వెబ్3 గురించి మాట్లాడుకోబోతున్నాం. వెబ్3 అంటే ప్రపంచంలో ఇంటర్నెట్ మీద జరగబోయే ఒక సంచలనం. ఫ్రెండ్స్, నువ్వు ఇప్పుడు వింటున్న ఈ మాటలు నీ ఇంటర్నెట్ జీవితాన్ని పూర్తిగా మార్చేయబడతాయి. ఎందుకంటే మనం వెబ్2 నుండి వెబ్3కి మారబోతున్నాం. ఇది అప్గ్రేడ్ కాదు, ది కంప్లీట్ ఇంటర్నెట్ టేక్ ఓవర్. ఫస్ట్, ఇంటర్నెట్ యొక్క అసలు నిజం తెలుసుకుందాం. మనమందరం వాడుతున్న ఇంటర్నెట్ నిజానికి మనది కాదు. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, గూగుల్ ఇలా అన్నీ మనం వాడుతున్నాం అనుకుంటాం, కానీ నిజం మనం వాళ్ళను ఫీడ్ చేస్తున్నాం. మన డేటా వాళ్ళది, మన టైం వాళ్ళ ప్రాఫిట్, మన ఐడెంటిటీ వాళ్ళ కంట్రోల్. నీ ఫోన్లో ఎవ్రీ క్లిక్, ఎవ్రీ స్వాప్ అన్నీ వాళ్ళ సర్వర్లోనే ఉంటాయి, లాక్ అవుతాయి. ఇంటర్నెట్లో ఓనర్ నువ్వు కాదు, ఓనర్ బిగ్ టెక్ కంపెనీస్. ప్రపంచంలో అడిగిన పెద్ద ప్రశ్న, డేంజర్. ఈ ఇంటర్నెట్ మందా లేక వాళ్ళదా? ఒక షాకింగ్ రియలైజేషన్. వెబ్2 వీఆర్ ఏ నాట్ యూజర్స్, వీఆర్ ఏ ప్రోడక్ట్స్. మన మీద బిజినెస్ నడుస్తుంది, ముగించడానికి పుట్టింది. వెబ్3 అంటే ఏంటి? వెబ్3 ఇంటర్నెట్ అస్సల రూపం. ఇక్కడ కంట్రోల్ ఎవరిదంటే యూజర్ చేతిలోనే. మిడిల్ మ్యాన్ లేడు, కంపెనీ లేదు, డేటా స్టెల్లింగ్ లేదు, ఫేక్ ట్రాన్స్పరెన్సీ లేదు. రూల్స్ నిర్ణయించేది కంపెనీ కాదు, రూల్ను నిర్ణయించేది కోడ్. కోడ్ చెప్పిందే ఫైనల్. కోడ్ లైఫ్ చెప్పదు, కోడ్ చీట్ చేయదు, కోడ్ ఇవ్వగానే లా అవుతుంది. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే వెబ్1 నుంచి వెబ్3 వరకు ఎటువంటి మనకి ఆప్షన్లు ఉన్నాయనేది, మనం ఇంతకుముందు ఏం చేసాము అనేది ఇక్కడ అర్థమైపోతుంది ఫ్రెండ్స్. ఇక్కడ వెబ్1, వెబ్2, వెబ్3కి డిఫరెన్స్ కూడా మనం మాట్లాడుకుందాం. వెబ్1 వచ్చేసే లోపల ఓన్లీ రీడ్ అంటే మనం న్యూస్ చూడడం, సింపుల్ బ్రౌజింగ్ చేయగలుగుతాం. వెబ్2లో వచ్చేసే లోపల రీడు ప్లస్ రైట్ రాయగలం. ఈ రెండు వెబ్2లో ఉంటాయి. అలాగే యూట్యూబ్, ఇన్స్టా, టిక్టాక్ మనం క్రియేట్ చేస్తున్నాం, కానీ కంట్రోల్ మాత్రం వాళ్ళది. వెబ్3లో రీడు ప్లస్ రైట్ ప్లస్ ఓన్, మన ఫైనల్ ఇంటర్నెట్ మొత్తం కంట్రోల్ యూజర్ చేతిలోకి తిరిగి వస్తుంది వెబ్3లో. ఇది నిజమైన ఇంటర్నెట్, అదే అసలైన ఎవల్యూషన్. వెబ్3 ఎలా పనిచేస్తుందంటే, వెబ్3ని క్యారీ చేసే 3 మహాశక్తులు ఉన్నాయి. ఒకటి బ్లాక్ చైన్, రెండు వచ్చేసి స్మార్ట్ కాంట్రాక్ట్స్, మూడు వచ్చేసి డిఏ యాప్స్. ఫస్ట్ బ్లాక్ చైన్ అంటే వరల్డ్లో వేల కంప్యూటర్స్ని ఒక ట్రూత్ని ప్రొటెక్ట్ చేస్తాయి, హ్యాక్ చేయడం ఇంపాసిబుల్. రెండోది స్మార్ట్ కాంట్రాక్ట్స్, న్యూ లా ఆఫ్ ఇంటర్నెట్. ఇవి కోడ్ జడ్జ్, కోడ్ ఎగ్జిక్యూటర్ మార్చలేరు, కంప్యూటర్ కరప్ట్ చేయలేరు. డిఏ యాప్స్ అంటే ఫ్యూచర్ యాప్స్. ఓనర్ ఒక కంపెనీ కాదు, కమ్యూనిటీ. ఇవి షట్ డౌన్ కావు, చీట్ చేయవు. వెబ్3లో వెబ్3లో ఇంపాక్ట్ చెందే డిఈఎఫ్ఐ, ఫైనాన్షియల్ ఫ్రీడమ్, బ్యాంక్స్ వద్ద లిమ్స్ వద్దు. మనీ బ్లాక్ చైన్ మీద లైటింగ్ స్పీడ్లో మూవ్ అవుతుంది. గేమింగ్ రెవల్యూషన్, గేమ్లోని వస్తువులు నిజంగా నీవి డిలీట్ చేయలేరు, బ్యాన్ చేయలేరు. ఎన్ఎఫ్టి ఓనర్షిప్, ఆర్ట్ ఐడెంటిటీ యువర్ ఓన్. హెల్త్ రికార్డ్స్ ఫేక్ కాదు, లాస్ కావు. ల్యాండ్ రికార్డ్స్ కూడా ఫ్రాడ్ అవ్వు, డూప్లికేట్ అవ్వవు. వెబ్3లో ఎంటైర్ సిస్టమ్ వెబ్3కి షిఫ్ట్ అవుతాయి. వెబ్3 ఎందుకు అంత డేంజరస్, పవర్ఫుల్ అంటే, నో షట్ డౌన్, సర్వర్ లేదు, నో మ్యానిపులేషన్, బ్లాక్ చైన్ విజిబుల్, నో కంపెనీ కంట్రోల్, పవర్ పీపుల్. ఇది టెక్నాలజీ కాదు, ఇది రివల్యూషన్. ఇది టెక్నాలజీ కాదు, ఇది రివల్యూషన్. వెబ్3 ద స్ట్రాంగ్. ప్రపంచంలో ఇంటర్నెట్కి సంబంధించిన వెబ్3 అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. వెబ్1 కన్నా, వెబ్2 కన్నా వెబ్3 చాలా మార్పులు తీసుకురాబోతుంది. ఫ్రెండ్స్, వెబ్3 అనేది కాన్సెప్ట్ కాదు, ట్రెండ్ కాదు, కమింగ్ సూన్ కాదు, ఇది ఆల్రెడీ మొదలైంది. ఇప్పుడు ఎవరు ఈ రివల్యూషన్ అర్థం చేసుకుంటారో వాళ్ళే ఫ్యూచర్ ఆఫ్ ఓన్ చేస్తారు. దిస్ ఈజ్ క్రిప్టో స్కిల్స్ తెలుగు, యువర్ గైడ్ టు ద న్యూ ఇంటర్నెట్. థ్యాంక్ యూ వాచింగ్ క్రిప్టో స్కిల్స్ తెలుగు ఛానల్కి. మీకు ఈ కాన్సెప్ట్ అనేది నచ్చితే
లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన ఛానల్ని ప్రోత్సహించండి. అలాగే మీ ఫ్రెండ్స్ని వాళ్ళకి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. ఇలాంటి వీడియోస్ మరెన్నో తీసుకొస్తానని సెలవు తీసుకుంటున్నాను. బాయ్ బాయ్.